హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇంటర్నేషనల్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఏదైతే ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డి గారి ఈ ఎపిసోడ్లో అసలు ఏం జరగబోతుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, అసలు అకాడమీలో ఏం జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైతే అసలు ఈ ఐపీఎస్ మరి ఉదయకృష్ణారెడ్డి గారు ఈ ట్రైనింగ్ చేస్తుండగా మరి అసలు ఆయన బయోగ్రఫీ చూసుకుంటే ఏదైతే ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలోని మరి ఉల్లిపాలెం గ్రామంలో మరి ఆయన ఒక కుగ్రామంలో జన్మించి మరి 4 సంవత్సరాల వయసులోనే తల్లి మరణించిన, అలాగే మరి 14 సంవత్సరాల వయసులోనే తండ్రి కూడా మరణించి మరి ఒక అనాథగా ఉన్న సమయంలో మరి అతని అమ్మమ్మ అయిన రాయనమ్మ దగ్గర పెరిగి ఆమె కూరగాయలు అలాగే కూలీ పనులు చేస్తూ మరి ఇతన్నైతే కష్టపడి చదివించి మరి మరి జిల్లా పరిషత్ స్కూల్లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని జిల్లా పరిషత్ స్కూల్లో మరి 10వ తరగతి విద్యాభ్యాసం పూర్తి చేసిన ఉదయకృష్ణారెడ్డి గారు మరి తర్వాత మల్టీ ల్యాబ్ టెక్నీషియన్లోని హాస్పిటలైజేషన్ మరి రంగంలో ఆయన పూర్తి చేయడం జరిగింది. ఏదైతే మరి తదనంతరం మరి ఆయన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో డిగ్రీ కూడా పూర్తి చేసి మరి 2013లోని మరి ఫస్ట్ అటెంప్ట్లోనే మెరైన్ కానిస్టేబుల్గా ఆయన ఉద్యోగం సంపాదించడం జరిగింది. ఏదైతే మరి 2013లో ఉద్యోగం సాధించిన ఈ ఉదయకృష్ణారెడ్డి గారు మరి దాదాపు 5 సంవత్సరాల తన సర్వీసులో మరి మంచిగా ఆయన సర్వీస్ రికార్డులు కూడా మంచిగానే ఉన్నట్లు సమాచారం. ఏదైతే మరి 2018లో ఆయన ఒక టర్నింగ్ పాయింట్గా ఆయన జీవితాన్ని అయితే ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్లు మనం చూసాము. ఖచ్చితంగా ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఇంటర్వ్యూలో కూడా మనం చూసాం. మొత్తానికి 2018లో ఆయన మెరైన్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న మరి ఉదయకృష్ణారెడ్డి గారు ఏదైతే ఆయన పై అధికారి అయిన ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఏదైతే దాదాపు 80 నుంచి 100 మంది ఉద్యోగుల సమక్షంలో ఆయనైతే అవమానించారో, మరి ఏదైతే అవమానించిన రోజే ఆయన మరి ఉద్యోగానికి రాజీనామా చేసి మరి ఆయన ఐపీఎస్ కావాలని మరి ఏదైతే పట్టుదలతో శ్రమించి దాదాపు 4 సార్లు అటెంప్ట్ చేసినా కానీ మరి 4వసారి ఐఆర్ఎస్ అధికారిగా మరి ఏదైతే సెలెక్ట్ అయినా కానీ వాటికి ఆ పోస్ట్ను తీసుకోకుండా ఖచ్చితంగా ఐపీఎస్ అయి తీరాలని మరొక పట్టుదలతో ఆయనైతే చేసినట్లు సమాచారం. మొత్తానికి పట్టుదలతో మరి 2018 నుంచి మరి 2024 వరకు దాదాపు 6 సంవత్సరాల పాటు కూడా 4 అటెంప్ట్లో మరి రాని ఐపీఎస్ 5వ అటెంప్ట్లో మరి 2018 సివిల్ సర్వీస్ పథకాల్లో మరి 350 ర్యాంకు కొట్టి మరి ఆయన ఐపీఎస్గా ఎంపికవడం జరిగింది. ఏదైతే 2024 మరి నవంబర్ తర్వాత ఆయనకు ట్రైనింగ్ అయితే మరి ఉత్తరప్రదేశ్లోని ముస్సూరి ట్రైనింగ్ కళాశాలలో మరి అక్కడ అయిన తర్వాత మరలా ఇక్కడ హైదరాబాద్లోని మరి జవహర్లాల్ పోలీస్ అకాడమీలో మరి వారైతే ఐపీఎస్ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. మొత్తానికి ఏదైతే అంతకుముందు ఇతను మరి ఏదైతే ఈ ఎపిసోడ్లో ఉదయకృష్ణారెడ్డి గారి ఎపిసోడ్లో మరి ఆయన అంతకుముందు ఆ మహిళతో మరి సంబంధం ఉందని, అలాగే మరి ఆమె పెళ్ళైన తర్వాత కూడా మరి నాతో సహజీవనం చేయడానికి ఒప్పుకుందని, మరి మొత్తానికి ఈ వీడియోలు కూడా తన భర్తకు పంపించానని ఆయనైతే మరి ఆయన లేఖలో కూడా ఆత్మహత్య సందర్భంగా కూడా రాయటం జరిగింది. మొత్తానికి ఈ ఎపిసోడ్లో మొత్తానికైతే అతను ఒక్కనే మరి ఏదైతే సస్పెండ్ చేయడం అనేది అకాడమీ నుంచి ఇది చాలా తప్పు అని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. సస్పెండ్ చేస్తే ఇద్దరిని సస్పెండ్ చేసి పూర్తిగా విచారణ చేసిన తర్వాత చర్యలు తీసుకోవాలని కొంతమంది అడ్వకేట్లు అయితే హైకోర్టు కూడా నివేదించారు. మొత్తానికి ఉదయకృష్ణారెడ్డి గారి సోదరుడి ఇంట్లో మరి ఆయన ఆత్మహత్య చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఏదైతే ఆయన మరి డాక్టర్లు చూసిన తర్వాత ఆయన బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఆయన శరీరంలో ఎటువంటి విష పదార్థాలు లేవని కూడా డాక్టర్లు అయితే తేల్చడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు ఉదయకృష్ణారెడ్డి గారిది మరి షీ టీమ్కి అయితే ఈ కేసును అయితే అప్పగించడం జరిగింది. డీసీపీ సుమతి గారి ఆధ్వర్యంలో ఈ కేసు అయితే మరి విచారణ జరుగుతుంది. మొత్తానికి ఈ విచారణ జరిగిన తర్వాత త్వరలో హైకోర్టుకు నివేదించి మరి వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో మరి వాటిని పరిశీలిస్తారని మనకు సమాచారం. మొత్తానికి ఇక్కడ ఏదైతే మరి ఉదయకృష్ణారెడ్డి గారు కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు ఎంపికై ఒక చిన్న వివాదంలో ఒక అమ్మాయి వల్ల మరి ఏదైతే ముందే పరిచయం ఉంది అని మరి చెప్తున్న సందర్భంలో మొత్తానికి మరి వాళ్ళు ఈ యొక్క చిన్న వివాదం వల్ల మరి అతను ఉదయకృష్ణారెడ్డి గారి ఒక లైఫ్ సందిగ్ధంలో పడింది. మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉదయకృష్ణారెడ్డి గారి కేసు మరి ఎటువంటి మలుపులు తిరుగుతుందో మరి చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మరి ఏదైతే ఈ కేసులో ఖచ్చితంగా మరి ఆయన నేను తప్పు చేయలేదని వాదిస్తున్నారో మరి తప్పు చేశారా చేయలేదనేది షీ టీం త్వరలో తేలనుంది. మరి ఏదైతే ఆమె కూడా ఐపీఎస్ ట్రైనీ ఐపీఎస్ లేడీ కూడా మరి
ఆమె కూడా మరి తప్పు చేసినట్లయితే ఇద్దరిని సస్పెండ్ చేసే అవకాశం ఉందని కూడా అకాడమీ వర్గాలు అయితే మనకు తెలియజేస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ కేసు ఎటువైపు మలుపులు తిరగనుందో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.